నమస్కారం. 1990వ శకం ఆ దశకము ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడి కొన్ని దేశాలు, రష్యా లాంటి దేశం విచ్ఛిన్నమైపోయి ప్రపంచంలో ఉన్నటువంటి 75 దేశాలకి ఈ ప్రమాదం సంభవించింది. అదే సమయంలో భారతదేశంలో కూడా అనిశ్చితమైనటువంటి రాజకీయ పరిస్థితి, భయంకర ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగము ఇలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో అప్పుడే జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేక కాంగ్రెస్ పార్టీయే కొంచెం మైనారిటీగా వచ్చేసిన సమయంలో ఒక విలక్షణమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ఈ దేశంలో జరిగింది. ఫార్మింగ్ ఏ మైనారిటీ గవర్నమెంట్, నాట్ ఏ కోయిలేషన్ గవర్నమెంట్. అంటే మైనారిటీ ప్రభుత్వమే ఉంటూ ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక కొత్త విలక్షణమైనటువంటి బాధ్యతని శ్రీ పివి నరసింహారావు గారు తీసుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి మొదటి రోజు నుంచే కొత్త రకమైనటువంటి ఆలోచనల్ని ప్రారంభించారు. అదేంటంటే ఆర్థికంగా ఈ దేశాన్ని ముందు వేయాలి, ఆర్థికంగా ఏం చేయాలి, మనకున్నటువంటి వనరులు ఏంటి, మనకున్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అనుకుంటూ తను కొత్తగా వచ్చినటువంటి ఆ మైనారిటీ ప్రభుత్వంలో ఎవరు ఉంటే బాగుంటుంది అనేటువంటిది మనకు అప్పుడప్పుడే న్యూక్లియర్ ప్రోలిఫరేషన్ తోటి చాలా గొడవలు జరుగుతున్నటువంటి సమయంలో రాజా రామన్న లాంటి ఒక గొప్ప సైంటిస్ట్ని తీసుకెళ్ళి ఆయన డిఫెన్స్ మినిస్టర్గా కొద్ది రోజుల పాటు ఆయన్ని తీసుకున్నారు. అదేవిధంగా అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక శాఖని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఫైనాన్స్ కమిషన్ యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి ఈ విధమైనటువంటి పదవులు నిర్వహించి రిటైర్మెంట్ ఆల్మోస్ట్ రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నాం అనే సమయంలో మనకు మన్మోహన్ సింగ్ గారిని పిలిచి ఈ బాధ్యతని రాత్రికి రాత్రి అప్పచెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి వారిద్దరూ కలిసి దేశం యొక్క దిశని 5 సంవత్సరాల్లో దాదాపుగా మార్చారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, రకరకాల క్రిటిసిజమ్స్ ఎదుర్కొన్నారు. అనేక రకాల పార్టీలు, దేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు, మిగిలినటువంటి వాళ్ళు ఉద్యమించారు. దేశాన్ని అమ్మేస్తున్నామన్నారు, తాకట్టు పెడుతున్నామన్నారు. కానీ ఆ 5 సంవత్సరాల తర్వాత దేశం యొక్క ఆలోచన మారింది, ఆర్థిక పరిస్థితులు మారినాయి, ప్రజల యొక్క ఆలోచనలో కొత్తదనం వచ్చింది, ఉన్నటువంటి మార్పుల్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులకి వచ్చినటువంటిది మనం చూస్తే దేశంలో. అలాంటి పరిస్థితుల్లో ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవటం, అపోజిషన్ లీడర్గా కూడా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఎన్నికల్లో అనేక క్లిష్ట పరిస్థితుల్లో మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశపు ప్రధానిగా ఎన్నుకొని 2 సార్లు అంటే 10 ఇయర్స్ భారతదేశం యొక్క పరిస్థితిని మార్చి ప్రపంచ దేశాల్లో భారతదేశం కేవలము ఒక ఏదో బీద దేశము, అనాగరిక దేశం అనేటువంటి ఒక ఆలోచనని పోగొట్టి సమర్థవంతమైనటువంటి దేశాలు, సూపర్ పవర్స్కి ధీటుగా భారతదేశాన్ని మరిచి ఏ పని చేయలేనటువంటి ఒక స్థితికి భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయులలో పివి నరసింహారావు గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు. డిసెంబర్ 26వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో ఆ మహనీయుడిని భారతదేశం కోల్పోయింది. 92 ఏళ్ల వయస్సులో ఆయన తుది శ్వాస ఢిల్లీలో విడిచారు. 29 సంవత్సరాల విద్యాభ్యాసం, అంటే 2 డాక్టరేట్స్ తీసుకొచ్చారు ఎకనామిక్స్లో. అదేవిధంగా ఒక 30 సంవత్సరాల పాటు హయ్యెస్ట్ పొజిషన్స్లో ప్రొఫెసర్ దగ్గర నుంచి లెక్చరరు, ప్రొఫెసరు, ఫైనాన్షియల్ సెక్రటరీ, ఈ విధమైనటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, యూజీసీ చైర్మన్ లాంటి మహోన్నతమైనటువంటి పదవులు స్వీకరించి 33 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యునిగా, 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా, 10 సంవత్సరాలు భారత ప్రధానిగా, భారతదేశంలో ఏ ఒక్క రాజకీయవేత్త కూడా చెయ్యనటువంటి ఒక గొప్ప సేవని భారతదేశానికి అందించారు. మనకు గుంటూరులో సింప్లిసిటీ అంటే ఏమిటో దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. వైద్యుడిగా విద్యాభ్యాసాన్ని చేసి ఆర్థిక శాస్త్రం మీద సాధికారితని సంపాదించి ఒక ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా ఎక్కడైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యకి పరిష్కారము యలమంచిలి శివాజీ గారే ఇస్తారు అనేటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి
మనకు గుంటూరులో ఉన్నారు. మీరు గనక చూసినట్లయితే జై ఆంధ్ర ఉద్యమం కానీ, రైతుల సమస్యలు కానీ, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ప్రకాశము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగుగా ఉండటానికి కారణము వ్యవసాయం. ఆ వ్యవసాయంలో కూడా పొగాకు చాలా క్రిటికల్ రోల్, ఒక కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది టొబాకో. అయితే టొబాకో కంపెనీలన్నీ చాలా ధనవంతంగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు ఎంజాయ్ చేస్తుంటే పొగాకును పండించినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక దుస్థితికి వచ్చినప్పుడు దాన్ని చూసి తట్టుకోలేక తనే స్వయంగా కోర్టులో అడ్వకేట్గా వాదించి ఐటీసీ లాంటి కంపెనీస్ తోటి ఫైట్ చేసి ఆ రేటు రావాలని మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్సైజ్ డ్యూటీని తొలగించాలనేటువంటి ఒక ఉద్యమం తీసుకొచ్చి చివరికి అది సాధించినటువంటి ఒక గొప్ప విజేత డాక్టర్ ఎలమంచిలి శివాజీ గారు. మన్మోహన్ సింగ్ గారితో వారికి చాలా అనుబంధం ఉన్నది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఏదైనా సరే ఒక ఆలోచన వచ్చినప్పుడు వారితోటి ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి ఒక స్వభావం కలిగినటువంటిది, అలాంటి అనుబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి మన మధ్యలో ఉన్నారు, ఎలమంచిలి శివాజీ గారు. వారు గుంటూరులో ఉండటము గుంటూరు పౌరులుగా, తెలుగు వాళ్ళగా మనమంతా గర్వపడాల్సినటువంటి విషయం. అదేవిధంగా భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో అనేక మందికి, అంటే ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తులకి హూ ఈజ్ డాక్టర్ ఎలమంచిలి శివాజీ అంటే మనమేమి రిఫరెన్స్ ఇవ్వకుండా తెలుసుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తి. వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ మనము వారి యొక్క మన్మోహన్ సింగ్ గారి సంస్మరణ సందర్భంగా వీరు పంచుకున్నటువంటి రకరకాలైనటువంటి అనుభూతుల్ని మనం ఒకసారి వారి నుంచి తెలుసుకుందాము. శివాజీ గారు, చెప్పండి. మీరు మొదటి నుంచి బడ్జెట్ తయారవుతున్నప్పుడు మీరు మీకున్నటువంటి మిను మసానీ ఫౌండేషన్ ద్వారా మీరు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనను తీసుకొచ్చి మీరే కౌంటర్ బడ్జెట్ని తయారు చేసి మీరు సబ్మిట్ చేస్తున్నట్టుగా చాలామంది చెప్పగా విన్నాము, పేపర్లలో చూసాము. మన్మోహన్ సింగ్ గారు మీ యొక్క బడ్జెట్కి ఎలా స్పందించేవారు? ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారితో అనుబంధం ఏర్పడటానికి బ్యాక్డ్రాప్ ఏంటంటే, ఆయన వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మీద, ఇష్టం మీద డాక్టర్ చదువుదామని అనుకున్నాడు. చదువుదాం అనుకుంటే చెప్పాడు, ఇంటర్వ్యూలో చెప్పాడు, తర్వాత మాట్లాడినప్పుడు కూడా చెబుతూ ఉన్నాను. బట్ ఈ కేమ్ అక్రాస్ ఏ స్మాల్ బుక్ బై నేమ్ అవర్ ఇండియా. ఇది ఎంఆర్ మసానీ రాసిన పుస్తకం. ఈ పుస్తకం చదివాడు. చదివిన తర్వాత ఇట్ చేంజ్ ది హోల్ ఆఫ్ మై థింకింగ్ అండ్ ఐ స్విచ్డ్ ఓవర్ ఫ్రమ్ మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి దీంట్లోకి వెళ్ళాలని చెప్పి ఎకనామిక్స్ నేర్చుకున్నాను. అప్పుడు నా ఆలోచన అంతా మారిపోయింది. ఇక జరిగిందంతా హిస్టరీ అని చెప్పాడు. ఇది చదవటం మూలన తర్వాత నేను కూడా ఎంబీబీఎస్ చదివాను కానీ పని చేయలే. నేను కూడా ఎకనామిక్స్ నేర్చుకోవాలని ఈ పుస్తకం చదివాను. ఈ పుస్తకం ఆ రోజుల్లో 1940లో వచ్చేటప్పుడు ఇది 10 లక్షల కాపీలు, మోర్ దెన్ 1 మిలియన్ కాపీస్ వర్ సోల్డ్ అవుట్ ఇన్ దిస్ కంట్రీ అండ్ అవుట్ సైడ్. అన్ని భాషల్లోకి తర్జుమా అయింది, భారతీయ భాషల్లో కాకుండా మిగతా భాషల్లో కూడా. అయితే ఆయనతో మాట్లాడటానికి ఎంఆర్ మస్తాని వారి పుస్తకాలు, వారి ఆలోచన, ఒక కామనాలిటీ ఉంది ఆయనకి నాకు మాట్లాడటానికి. మనం అంతా ఒకే స్కూల్ ఆఫ్ థాట్ అనే పరిస్థితి. అందువలన ఎక్కువగా అవకాశం ఏర్పడింది రాజ్యసభలో కూర్చున్నప్పుడు. కానీ తర్వాత ఏమో కన్సల్టేటివ్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో నేను ఉన్నాను, దానికి ఆయన అడ్జస్ట్గా మినిస్టర్గా ఆయన ఉంటాడు కనుక ఆ మాదిరిగా చాలా సందర్భాల్లో అట్లాగా మాట్లాడటానికి అవకాశం ఏర్పడి ఒకరికొకళ్ళు సేమ్ ఒకే అభిప్రాయంతో ఉండటంతో అది జరిగిందనమాట. తర్వాత నాకు బడ్జెట్ తయారీలో ముందు, బడ్జెట్ తయారు చేసే ముందు, బడ్జెట్ తయారు చేసినా కూడా ఆ కన్సల్టేటివ్ కమిటీలో ఉన్నప్పుడు దాని మీద చర్చ జరుగుతూ ఉండను. సరే, ఆ చర్చ జరిగినప్పుడు సహజంగా వీడెవడో కొంచెం కమిట్మెంట్ ఉన్నాడని చెప్పి ఆయన కూడా కొంచెం మంచి అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాను. దాని తర్వాత నేను రాజ్యసభలో నుంచి రిటైర్ అయినాక కూడా మరి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎవరు ఆర్థిక మంత్రిగా ఉన్నా కూడా నన్ను ఆ చర్చలకు పిలిచి ముందస్తు బడ్జెట్ తయారీ కసరత్తులో పిలిచి నన్ను భాగస్వామిగా చేయడం. బహుశా దేశం మొత్తం మీద బడ్జెట్ విషయంలో ఇంతకాలంగా కంటిన్యూస్గా 1988 దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్నవాళ్ళు ఎవరో ఇంకోళ్ళు ఉంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. సో ఇన్ దట్ వే ఐ ఆల్సో ప్లేడ్ మై రోల్. ఈ తర్వాత ఏఆర్డిఆర్ఎస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ నెట్ రిలీఫ్ స్కీమ్. మరి అప్పుడు మన జనతాదళ్ అధికారంలోకి వచ్చినప్పుడు 1989లో దాంట్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట పెట్టాము. ఏమని పెట్టామంటే, రుణాలు రద్దు చేస్తాం రైతులకి. ఎవరికి రద్దు చేస్తాం? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి. ఎప్పుడు దానికి కట్అవుట్ ఏంటంటే
అక్టోబర్ 2, 1989 అని చెప్పి పెట్టాం. పెట్టిన తర్వాత అది మామూలుగా ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినవి అన్నీ కూడా ఎలక్షన్ అయిన తర్వాత అటకెక్కుతాయి, ఎవరు పట్టించుకోరు దాన్ని. కానీ దాన్ని పట్టుకుని దీన్ని అమలు చేయాలి గట్టిగా అని చెప్పి దాంట్లో అడుగడుగునా కూడా అనేకమైన ప్రతిబంధకాలు వస్తే దాన్ని ఎక్కడికక్కడ దాన్ని చేసుకుంటూ వచ్చి, ఎలాగంటే దాంట్లో ఒక ముఖ్యమైన అంశం, దానిలో బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న దానికి చల్లదని చెప్పి దానికి రుణం రద్దు చేయమని అన్నారు. రద్దు చేయమంటే నేను ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ పుటప్ చేసేదానికి, అదేంటంటే అలాగంటారు మీరు, రైతుకి వాడికి ఉన్న ఆస్తి అంతా తాకట్టు పెట్టాడు అక్కడ బ్యాంకులోను లేకపోతే మరో చోట, ఇంకేం మిగలలేదు. ఏం మిగలకు కూడా హరిశ్చంద్రుడు చివరిలో పెళ్ళంబిళ్ళలో తాలిబొట్టు అన్నట్టుగా దాన్ని కూడా పుస్తులు కొడుచుకొచ్చి తాకట్టు పెట్టారు. అందుకని ఆ రుణానికి ఈ రుణానికి తేడా ఏమీ లేదు, దానికి హామీ ఇచ్చిందంటేనే తేడా, అందువల్ల అది కూడా చల్లాలి అని చెప్పి తగేది. దండావతి గారు ఏమన్నాడు, ఏంటో బంగారం ఉంటే వాడు బాగా ధనవంతుడి కింద లెక్క కదా, అటువంటిది కుదరదది, వాడు రద్దు చేయమన్నాడు. సరే రద్దు చేయమన్న తర్వాత ఉత్తరాదిలో ఎలాగ ఉంటుందంటే అసలు ఉత్తరాదిలో ఎక్కడ బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకులో తాకట్టు పెట్టమనేది లేదు అసలు, వాళ్ళు ఎరగరు అసలు. అది ఎక్కడుంది, మనకుంది తమిళనాడులో ఉంది, దక్షిణాదికి మాత్రమే పరిమితమై ఉంది. చివరికి వాడు మిగతా వాళ్ళతో మాట్లాడి శరత్ జోషితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి శరత్ జోషి కూడా ఒక పట్టాన్ని ఒప్పుకోవాలి. చివరికి దాన్ని ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేసినాక ఇక రెండో అంశం ఏంటి వచ్చిందంటే దాంట్లోనే 3 సంవత్సరాలు 89 అక్టోబర్ 2కి గతంలో అప్పటి వరకు ఏంటి 3 సంవత్సరాలు ప్రిసీడింగ్ 3 ఇయర్స్లో ఆల్టర్నేటివ్గా కానీ కాన్సిక్యూటివ్ కానీ 2 సంవత్సరాల్లో పంట ఆరణాల పంటకున్న తగ్గినట్టయితే దానికి వర్తిస్తుంది ఇది, లేకపోతే మిగతా వాడికి వర్తిస్తుందని చెప్పి. ఏంటి ఆరణాల పంట లెక్క ఏంటి, ఎట్లాగంటే దానికి డ్రౌట్ కానీ లేకపోతేనేమో ఫ్లడ్ కానీ న్యాచురల్ కెలామిటీ అతను వస్తే అది మాత్రం పరిగణలో తీసుకుంటా ఉన్నారు. మనకి గుంటూరు జిల్లాలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే ఆ పరిస్థితి 86, 87, 88లో ఆత్మహత్యలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి, పత్తి ఫెయిల్ అయింది. పత్తి ఫెయిల్ అవడానికి కారణం ఏంటి, తెల్లదోమ, శనగ పచ్చ పురుగు, పొగాకులెద్దు పురుగు, వీటికి ఈ పెస్ట్ మూలం దెబ్బతింది. దానికి ఎలాగ చేయాలా ఏంటని చెప్పి ముందు లెక్కేసి మన జిల్లాలో ఏ మండలాలు ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్ వాతపడ్డాయంటే కేవలం 5 మండలాలే పడ్డాయి. 5 మండలాలు పడి మిగతా మండలాలు లేదు. బాగా పత్తి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆత్మహత్యలు జరిగిన ప్రాంతాలు లేవు. దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని నేను ఆర్గ్యుమెంట్. జిల్లా పరిషత్ మీటింగ్లో దీని మీద పెద్ద చర్చ జరిగింది. జరిగినప్పుడు శ్రీనివాసు అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు, మరి ఆయన ప్రియదర్శిని దాస్ ఏమో కలెక్టర్గా ఉన్నాడు. దాంట్లో నేను లెగదీసిన ఆర్గ్యుమెంట్కి ఏం చేశారంటే, ఇది కాదు ఎట్లా కాదు, దీని మీద ఒక సబ్ కమిటీ వేద్దాం, సబ్ కమిటీ వారు మాట్లాడి చేసి దాన్ని చర్చ చేసి దానికి తేలుస్తారన్నారు. దాంట్లో కలెక్టరు, తర్వాత కలెక్టర్ని అధ్యక్షుడిగా పెట్టి నేను, తర్వాత ఏమో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసరు, వీళ్ళందరినీ పెట్టారు. పెట్టిన తర్వాత నా ఆర్గ్యుమెంట్ ఏంటి, మనం వరల్డ్ బ్యాంకు రాశాం. వరల్డ్ బ్యాంక్ ఏమని రాసాం, మాకు దెబ్బతిన్నాయి, టెస్ట్ వచ్చింది, అందువలన ఆ మండలాలన్నీ దెబ్బతిన్నాయని ఈ మండలాలు అని చెప్పి ఒక జాబితా తయారు చేసి ఇచ్చాం. ఇచ్చింది అఫిషియల్గా ఇచ్చినట్టే కదా, అది వాళ్ళు ఇచ్చింది కదా, అంతకుముందే ఇచ్చారు. అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చి మనం ఇక్కడేమో దాన్ని భిన్నంగా చేస్తామంటే మన అబద్ధం అనేట్టు ఉంటుంది కదా, అది 4G డాక్యుమెంట్ అవుతుంది కదా అని చెప్పి ఆర్గ్యూ చేస్తే వాళ్ళు చివరికి అది ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అంతకుముందు ఇది అమలు కానప్పుడు ఆంధ్రా బ్యాంకు పచ్చిపాడులో కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే రద్దయింది. దీన్ని కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత దీన్ని కూడా న్యాచురల్ కెలామిటీ కింద ట్రీట్ చేసి ఇంక్లూడ్ చేసినాక ఆంధ్రా బ్యాంకు పచ్చిపాడులో ₹1 కోటి పైగా రద్దయింది. అలాగే తీసుకుంటే జిల్లా మొత్తం మీద 100 కోట్ల రూపాయలు మన ఒక్క జిల్లాలోనే రద్దయింది. అప్పుడు ఇది ఎలాగా అమలు జరుగుతుంది ఏంటని చెప్పి ప్రతి బ్యాంక్కి తిరిగి ఆ మండలాల్లో ఆ బ్యాంకర్స్ కమిటీ మీటింగు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది, బ్యాంకర్స్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాని అమలు తీరుని కూడా నేను పరిశీలన చేసి అందరికీ అందేటట్టు చేశాం. దానికి ఎంతమంది లబ్ధిదారులు ఆయన ఒప్పుకున్నారండి అప్పుడు, దానికి ఒప్పుకున్నారు, దండావతి ఒప్పుకున్నాడు చివరిలో. సరే, దాని మూలన అది జరిగింది. నేను చాలా గర్వకారణం ఏంటంటే 1986, 87, 88లో ఆత్మహత్యలు ఉంది. నేను రాజ్యసభకి వెళ్ళినాక నేను రిటైర్ అయ్యే వరకు 4 ఏళ్ళు కూడా 6 ఏళ్ళు కూడా ఆత్మహత్యలు లేకుండా కాపు వేసాను. ఎవరిదన్నా మిగిలిన రాష్ట్రాల్లో కూడా రాసినాం. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆక్షన్ జరిగిందనుకోండి, బంగారం వేలం వేస్తారని పేపర్లో పడితే వెంటనే రాజ్యసభలో రైజ్ చేయటం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం, దాని మీద వాళ్ళు స్పందించడం అలాగే జరిగింది.
మళ్ళీ 94లో నేను రిటైర్ అయిన తర్వాత 95 నుంచి కూడా ఇట్ రెవెంజ్ఫుల్ కమ్బ్యాక్, మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. దాంతో పాటుగా ఒక 3 పురుగు మందులు దిగుమతి చేస్తే బాగా పనిచేస్తే మన దేశంలో లేవని చెప్పి వాళ్ళు మన కలెక్టర్గా ఉన్న జనతుష్యను, ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా ఉన్న జయప్రకాష్ వాళ్ళకి ప్రతిపాదన పంపించి ఆ మందులు దిగుమతి అవ్వాలి, దిగుమతి అయినాడికి ట్యాక్స్ తీసేయాలని చెప్పి ప్రతిపాదన పంపిస్తే అప్పుడు నేను రాజ్యసభకి వెళ్ళిన కొత్త 88లో అప్పుడు వెంటబడి అప్పుడు ఎస్పీ చావన్ మినిస్టర్ ఫైనాన్స్కి, తర్వాత అగ్రికల్చర్కి ఏమో భజన్లాల్ వాళ్ళు వెంటబడి ఆ మందులేమో అక్కడ ల్యానెట్టు అయ్యి ఓడెక్కినాయి, అక్కడ దిగాలి, ఇక్కడ ఈ దిగే లోపల రద్దు చేయాలి, లేకపోతే రేటు పెరిగిపోతుంది. వెంటబడితే దాన్ని రద్దు చేయడం జరిగింది. దానికి ట్యాక్స్ లేకుండా ఇంపోర్ట్ చేయడం, పంట నిలిచింది. ఇది పరిస్థితి అప్పుడు యాజ్ ఫార్ యాజ్ ఈ రుణాలు రద్దు వరకు తీసుకుంటే. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆయన పారిశ్రామికీకరణ, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటేనే దేశానికి ఉపయోగం అనేటువంటి మాటలతోటి వాళ్ళు ఆలోచించారు. తర్వాత ఏం జరిగిందంటే 1900 మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ లోపల మళ్ళీ ఎక్కువ రుణాలు పెరిగిపోయినాయి రైతులకి. ఇలాగ ఏం చేయాలంటే మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయిన కొత్తలోనే 2004లోనే గుంటూరులో ఒక హై లెవెల్ కమిటీ సమావేశమయ్యి ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, నాగార్జున యూనివర్సిటీలో ఎకనమిస్టులు, ప్రొఫెసర్స్ వీళ్ళు మొత్తం అంతా కూర్చుని ఒక 2 రోజులు 3 రోజులు దీని మీద చర్చ జరిపి మళ్ళీ రుణాలు రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి ఈ నివేదిక తయారు చేసి వారికి ఇవ్వటం. దీన్ని ఆధారం చేసుకుని 2008 బడ్జెట్లో దాన్ని మళ్ళీ రద్దు చేయటం. ఈ తూరి అమౌంట్ పెరిగింది, సుమారుగా 60-70 వేల కోట్లు రద్దు చేయాల్సి వచ్చింది దేశం మొత్తం మీద. ఈ 2 కూడా మనం సాధించింది. అది కాక ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ ఏ మాదిరిగా ఉండాలి ఏంటనేది లిబరల్ గ్రూప్ తరఫున ఒక నమూనా బడ్జెట్ తయారు చేసి ముందుగా వారికి ఇవ్వటం, దీనిలో అంశాలు కొన్ని వాళ్ళు బడ్జెట్లో పొందుపరచడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అందుమూలన ఈ మాదిరిగా కొంత ఉపయోగం జరిగిందని నా అభిప్రాయం. మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత వ్యవసాయము అభివృద్ధి కంటే పారిశ్రామికీకరణ ఎక్కువ జరిగి అగ్రికల్చర్ నుంచి దాదాపుగా తగ్గిపోతున్నారు సంఖ్య. అంటే ఒకప్పుడు 80% ఉండేది 60కి వచ్చింది, 60 నుంచి 53కి వచ్చింది, ఇప్పుడు ఇంకా తగ్గిపోతున్నది. ఇది అగ్రికల్చర్ అంత లాభసాటి కాదని, వ్యవసాయం అంత లాభసాటి కాదని మట్టి విసుకుంటూ కూర్చుంటారన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ విధంగా వ్యవసాయం నుంచి దాదాపుగా భారతదేశము ఇండియన్ కల్చర్ అంటేనే అగ్రికల్చర్ అనేటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు. ఆ కల్చర్ నుంచి బాగా దూరం అయిపోయి సర్వీస్ సెక్టరు, తర్వాత సర్వీస్ ఇండస్ట్రీ ఇలాంటి వాటిల్లోకి వెళ్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి సరళీకృత ఆర్థిక విధానాల వలన ఇలా జరిగిందనేటువంటి ఒక అపవాదు ఉన్నది. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు రైతు నాయకులుగా? దానికి 2 రకాలుగా చూసుకోవాలి. ఒకటేంటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ అనేవి ఒక్క ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వరకే పరిమితమైన తప్పితే అదర్ సెక్టార్స్ని వదిలేశారు. అదర్ సెక్టార్స్ ఏంటది? అగ్రికల్చరు, లేకపోతే జ్యుడిషియల్ సిస్టము, ఎలక్ట్రల్ సిస్టము, పొలిటికల్ పార్టీస్కి ఏం జరగాలి, ఎడ్యుకేషన్ ఏం జరగాలి, హెల్త్ ఏం జరగాలి, సోషల్ సెక్టార్లో ఏం జరగాలి, ఇటువంటి దాటిని టచ్ చేయడం. టచ్ చేయటం పోగటం మూలాన రిఫార్మ్స్ అనేవి హోల్సమ్గా లేకుండా పార్షియల్గానే జరిగినాయి. అదొక భాగం. అందుకని అగ్రికల్చర్ ఆ సెక్టార్లో కూడా కొంత రిఫార్మ్ జరగాల్సిన అవసరం ఉంది, అది జరగలేదు. దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో అగ్రికల్చరు మోడర్నైజేషన్ వచ్చిన కొంతకి అభివృద్ధి జరుగుతూ ఉన్న పరిస్థితిలో అగ్రికల్చర్లో ఉండేవాళ్ళ సంఖ్య తగ్గాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీగా. ఎందుకు తగ్గాలి? మరి మొత్తం టోటల్ జీడిపిలో మనకి ప్లానింగ్ మొదలుపెట్టినప్పుడు 1952, 53 ఆ ప్రాంతాల్లో తీసుకుంటే ప్రతి ఒక్క రూపాయలోనూ కూడా దాదాపు మరి ఒక 59 పైసలు అగ్రికల్చర్ సెక్టర్కి, రూరల్ ఏరియాకి వెళ్ళేది జీడిపిలో. ఇవాళ తీసుకుంటే 59 పైసలు వచ్చేసి మనకి కేవలం 15-14% మాత్రమే వెళ్తుంది. ఈ 15-14%లో కూడా సగం అగ్రికల్చర్ పరిశీలే కాకుండా ఈ చేపలు, రొయ్యలు, పాలు, లేకపోతే గుడ్లు, ఇంకా హార్టికల్చరు, మాంసం, ఇటువంటి వాటిని తీసేసినట్టయితే అగ్రికల్చర్ వరకు తీసుకుంటే ఒక 8-9% కూడా ఉంటలా. కానీ వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళ సంఖ్య అప్పుడు మన చిన్నతనంలో ఒక 70% ఉంటే
ఇవాళ ఆ సంఖ్య గుణాత్మకంగా తగ్గల. ఒక 60%, 62% ఉంది. అంటే 60 మంది, 62 మంది మొత్తం 9 పైసలు పంచుకుంటే మిగతా డబ్బంతా కూడా మరి మిగతా వాళ్ళకి జమ అవుతూ ఉంటే ఆదాయాల మధ్య అంతరాలు పెరిగిపోతూ ఉంది. వ్యవసాయం ఇంతమందిని భరాయించే పరిస్థితి లేదు, భరాయించడం సాధ్యం కాదు. అయితే అగ్రికల్చర్ నుంచి ఫేజ్ అవుట్ అయిన వాళ్ళని తీసుకుంటే వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళంతా అంటే ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళని ఇండస్ట్రీ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళని ఇముడ్చుకోలేకపోతుంది. ఇముడ్చుకోలేకపోతా వాళ్ళు అనార్గనైజ్డ్ సెక్టర్లో బస్తీ వస్తున్నారు. బస్తీ వచ్చి సున్నబొచ్చులు వేయటం, లేకపోతే బళ్ళ మీద కూరగాయలు అమ్మటం, పుళ్ళు అమ్మటం, లేకపోతే ఇంకొక అంశం ఏంటంటే ఇంకోటి ఏం చేస్తున్నాడంటే నేను కాంట్రాక్ట్ చేస్తున్నానని అంటాడు. ఏం కాంట్రాక్ట్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలవదు. ఆ ఊళ్ళో రోడ్డు వేయటం, ఈ ఊళ్ళో మురుగుకాల పోర్చడం, ఈ పని వాళ్ళకి బిల్లు వచ్చి రాక ఆ పరిస్థితి చూసాం. ఇంకా ఏం చేస్తున్నారా మీరంటే నేను ఫైనాన్స్ చేస్తున్నాను అంటాడు. ఏం ఫైనాన్స్ చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అంటే వాడు పొద్దున్నే లేచేసి ఒక మోటార్ సైకిల్ ఇది వేసుకుని వెళ్ళి పళ్ళ మీద పళ్ళు అమ్మే వాళ్ళకి డబ్బులు అప్పు ఇవ్వటం, భోంచేసి పడుకోవటం, మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ పాత అప్పులు వసూలు చేసి మైక్రో ఫైనాన్స్, అది మైక్రో ఫైనాన్స్ పౌడప్పుడు ఏదో అంటున్నారు. అట్లా తప్పితే వాడికి ఆర్గనైజ్డ్ సెక్టారు లేకపోవటం వలన నిలకడగా నమ్మకంగా ఆదాయం వచ్చే మార్గం లేక వాళ్ళు అంటే ఇది ఈ రిఫార్మ్స్ వల్ల వచ్చినటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అని అనొచ్చా దాన్ని? అట్లా కాదు, రిఫార్మ్స్ మీద వచ్చినా రాకపోయినా కూడా చరణ్ సింగ్ చెబుతూ ఉండేది. మన ప్రైమ్ మినిస్టర్గా ఉండగా కూడా గుంటూరు వచ్చి ఉపన్యాసం చేశాడు. నేనే ట్రాన్స్లేట్ చేశాను అప్పుడు వే బ్యాక్ 1979లో. ఏం చెప్పాడంటే మీకు 4 పిల్లలుంటే ఒక్కడిని మాత్రం వ్యవసాయంలో పెట్టండి, మిగతా 3 వాడిని చదివించండి, ఇంకో పనిలో పెట్టండి, ఇంకో వృత్తిలో పెట్టండి, ఉద్యోగంలో పెట్టండి, వ్యాపారంలో పెట్టండి, కానీ వ్యవసాయంలో ఒక్కడికన్నా ఎక్కువ ఉంచమాకండి, ఇంతమందిని వ్యవసాయం భరాయించలేదని చెప్పాడు. మన చిన్నతనంలో 4 పిల్లలుంటే ఒకడు డాక్టర్ అయ్యాడు, ఒకడు లెక్చరర్ అయ్యాడు, ఇంకోటి ఇంజనీర్ అయ్యాడు, ఒకడు వ్యవసాయం చేస్తున్నాడు, మిగిలిపోయాడు ఊళ్ళో. మిగిలిపోతే ఇవాళ పరిస్థితి ఏంటి? ఆ మిగిలిపోయినాడు ఎలాగున్నాడు ఇవాళ? అప్పట్లో 4కి ఒకే రకంగా ఉండేది వాళ్ళ జీవన విధానం కానీ ఆదాయాలు కానీ. వాళ్ళు ధీటుగా ఒకరికొకళ్ళు సరి సమానంగా ఉండేవారు. ఇవాళ ఏంటి? బస్తీలో ఉన్నవాడికి, ఉద్యోగం చేసుకునేవాడికి జీతాలు పెరిగినాయి, పెన్షన్ పెరిగింది అడిగి, లేకపోతే డిఏలు పెరిగినాయి. తర్వాత దాంతో కొంచెం మిగుల్చుకున్నాడు, ఇంకా లంచాలు వచ్చినాయి, ఒక చోటు కొనుక్కున్నాడు, ఆ చోటులో ఇల్లు కట్టుకోవడం కొరకు బ్యాంక్ కార్డు అప్పు ఇచ్చాడు, లేకపోతే గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇంకా డబ్బులు వచ్చినాయి, ఇంకా డబ్బులు వస్తే ఆ డబ్బులు పెట్టి ఇంకో చోటు కొన్నాడు, దాని ధర పెరిగిపోయింది. ఇంకా పిల్లలను చదివించుకున్నాడు, మంచి మంచి స్కూల్స్ వచ్చినాయి వాళ్ళకి, దాంతో వాడు పై చదువులకు వెళ్ళారు. ఆ పల్లెటూరులో వెళ్ళేవాడు ఎట్టకున్నాడు, పల్లెటూరులో వెళ్ళేవాడు అసలు మాడు తమ్ముడు మా అన్న అని చెప్పుకుంటానికి కూడా వీడు సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడతా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళలో కానీ ఇంకో దాంట్లో కానీ కలుసుకోరాడు. వాడు ఏదో బిక్కుమంటా తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు బస్తీలో ఉన్న వాళ్ళ పిల్లలేమో సూటు బూట్ వేసుకుని డ్యామ్ డూస్ అని చెప్పి అంతా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అంతరం పెరిగిపోయి ఆదాయాల మధ్య జీవన విధానంలో పెనుమార్పులు వచ్చేయడం వలన ఆ పల్లెటూళ్ళంతా జీర్ణావస్థకు వస్తేనే అక్కడ గోడ పడిపోతే కట్టించుకునే పరిస్థితి లేదు. ఇంట్లో దీన్ని మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అడ్రస్ చేశారు? అంత రిఫార్మిస్ట్ కదా, అంటే సుమారుగా ఆయన ప్రభావము 15 సంవత్సరాల పాటు దేశం మీద ఉన్నది. ఈ 15 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఆయన యొక్క ఆలోచన ఎఫెక్ట్ 15 ఏమిటి, తర్వాత కూడా కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన రాజ్యసభలో ఉన్నారు. ఆయన ఎప్పుడైనా సరే స్టేట్మెంట్స్ ఇచ్చి ఇదిగో ఇలాంటి లోపాలు వచ్చినాయి రిఫార్మ్స్ ద్వారా, ఈ లోపాలను ఇలా సవరించుకోవచ్చు అనే సలహా కానీ, తన అధికారాన్ని వాడుకొని కానీ దాన్ని మార్పు చేసినట్టు. ఎందుకంటే ఆయన ఆర్థిక మంత్రిగా చేసిన తరువాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. ఈ 15 సంవత్సరాలలో వాటిని అబ్జర్వ్ చేసి ఆ రిఫార్మ్స్లో జరిగినటువంటి నష్టాలని పూడ్చడానికి, దేశంలో ఆ సమత్వాన్ని తీసుకురావడానికి, అందులో మీరంతా లిబరల్ గ్రూపు, ఒక రకమైనటువంటి మామూలు సామ్యవాదాన్ని మాట్లాడేటువంటి వాళ్ళందరూ మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇచ్చారు, ఆయన ఏ విధమైనటువంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చారు? ఇప్పుడు అగ్రికల్చర్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అగ్రికల్చర్ అనేది కంప్లీట్లీ స్టేట్ సబ్జెక్ట్ అయిపోయింది. అంతేగాని అది కాంకరెంట్ లిస్టులో కూడా లేదు. అందువలన అగ్రికల్చర్లో ఏ రిఫార్మ్ చేయాలన్నా సరే రాష్ట్ర గవర్నమెంట్లు చేయాలి. ఈ రాష్ట్ర గవర్నమెంట్లతో ఏకాభిప్రాయం సాధించడం కొరకు ఎంత కసరత్తు చేసినా కానీ కొంత మిగిలిపోతూనే ఉంది. దాంట్లో దేశం మొత్తం మీద విభిన్నమైన పార్టీలు, విభిన్నమైన ఎజెండాలు, ఎవరు తత్వం ఆడితే ఎవడు స్పీడ్ ఆడితే అలాగే జరుగుతున్న పరిస్థితుల్లో
వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకెళ్తూ ఉండేది అంత సాధ్యమయ్యే పని కాదు ఒక భాగం. రెండో భాగం ప్రయత్నం జరిగిందా? జరుగుతూనే ఉంటుంది. రెగ్యులర్గా మీటింగులు జరుగుతూనే ఉంటాయి. ఎందువల్లంటే అక్కడి నుంచి మనం చూస్తున్నాం కదా, రూరల్ హౌసింగ్ కింద డబ్బులు ఇస్తూ ఉంటారు. డబ్బులు ఇస్తూ ఉంటే ఈ సంవత్సరానికి ఈ రాష్ట్రానికి ఎంత, ఈ రాష్ట్రానికి ఇంత అని ఇస్తే చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లోది డబ్బు మిగిలిపోతూ ఉంటుంది ఖర్చు చేయకుండా. మిగిలిపోతూ ఉంటే చివరికి వచ్చినప్పుడు ఒక నెలకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవుతుంది అన్నప్పుడు మీరు ఎవరైనా కట్టుకుంటారా ఇంత మిగిలిందని అంటే మేము కడతామని ఎవరో కొంతమంది ముందుకు వస్తే ఆ డబ్బు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన డబ్బు కూడా హెడ్ ఆన్ అకౌంట్లో దాంట్లోనే పెట్టి ఎస్రో అకౌంట్లోనే పెట్టి దానికి సపరేట్ అకౌంట్ పెట్టి వాడుతున్నారంటే అది లేదు. లేకుండా వీళ్ళకి అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బు సక్రమంగా ఖర్చు చేస్తారని లేదు. పూర్వం ఎలాగుండేదంటే ఒక హెడ్ ఆఫ్ ది అకౌంట్ పెడితే దానిలోంచి డబ్బు మార్చడం చాలా కష్టంగా ఉండేది, సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ అసలు బడ్జెట్లో చెప్పే అంకెలకి ఆచరణలో వచ్చే ఆచరణకి సంబంధం లేకుండా ఉంది. సంబంధం లేకుండా దాంట్లో నుంచి దీంట్లో నుంచి ఇంకో దాంట్లో మార్చేస్తా ఇవాళ చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఇంకొక సెల్ పెట్టారు. సెల్ పెట్టి ట్రెజరీకి ఏమో నిర్వీర్యం చేసేసి, ట్రెజరీ అంటే ఎలాగుంటుందంటే రోజు ట్రెజరీకి డబ్బు జమ అవుతూ ఉంటుంది, ప్రభుత్వం నుంచి జమ అవుతుంది. ఎలాగొస్తుంది ట్రెజరీకి పొన్నులు కట్టింది, తర్వాత సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, లేకపోతే రిజిస్ట్రేషన్ దీని మీద వచ్చింది, సాయంత్రానికి ఎంత ఉంది, ఈ లోపల బిల్స్ ఎన్ని ఇచ్చాం, మనం జీతాలకు ఎంత ఇచ్చాం, కాంట్రాక్టులకు ఎంత ఇచ్చాం, ఇచ్చిన దాంట్లో ఎంత ఖర్చు అయింది, ఎంత ఉందనేది ఏ రోజుకో రోజు లెక్క తేలుతుంది. లెక్క తేలి అందువలన ఎక్కువ పర్యాయాలు దానికి గవర్నమెంట్ది కనుక చెక్కులు డిజాల్టర్ చేయదు, బ్యాంకు డిజాల్టర్ చేయకుండా పే చేస్తూ ఉంటారు. పే చేసిన దాంట్లో ఎంత లోటు ఏర్పడింది, దానికి ఏమిటి అని చెప్పి చూసుకునే పరిస్థితి ఉంటుంది. అది కానీ ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే ట్రెజరీ మీద కంట్రోల్. ట్రెజరీలో మీ బిల్లులన్నీ కూడా 20వ తారీఖు లోపల ఎప్పుడో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మరి చివరిలోకి 5వ తారీఖు తర్వాత 4 రోజులు మీరు డ్రా చేసుకోవచ్చు డబ్బు అని చెప్పి వీళ్ళకి డ్రా చేసే అధికారం కూడా లేని పరిస్థితి అక్కడ ఉంది. అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ అదేమంటే అమ్మమ్మో మా అధికారాల మీద వాళ్ళు కవరింగ్ చేస్తున్నారు, దే ఆర్ ట్రెస్పాసింగ్ ఇంటూ అవర్ ఏరియా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అయినా సరే కనీసం ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోయారా? అది కూడా సాక్షి కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఆ స్ట్రీమ్ వేరు, ఈ స్ట్రీమ్ వేరు. వాళ్ళు అక్కడే ఏదో మాట్లాడుతుంటారు. ఎందుకు ఉదాహరణ తీసుకోండి మీరు, తెలుగు గంగ ఉంది. తెలుగు గంగ ఎప్పుడు ఫౌండేషన్ వేశారు? ఇది 1983లో వేశారు ఫౌండేషన్. ఇవాళ క్లియరెన్స్ వచ్చినాయా? 40 సంవత్సరాలు దాటిపోయింది కదా. 40 సంవత్సరాలు దాటిపోయినా కానీ దానికి సొంత క్లియరెన్స్ రాలా. ఎప్పుడైతే క్లియరెన్స్ రాలేదో, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ రాలేదో, పై రాష్ట్రాలు దాని మీద వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. నీళ్ళు వాళ్ళు కిందకి వెళ్ళటానికి లేదని చెప్పి మహారాష్ట్ర, కర్ణాటక. దాంతో ప్లానింగ్ కమిషన్ నుంచి డబ్బు రాదు, అక్కడ సెంటర్ నుంచి డబ్బు రిలీజ్ చేయరు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కుంటుతా దేకుతా వాళ్ళకున్న పరిమితమైన వనరులతోటి కట్టడానికి 40 ఏళ్ళు పెట్టింది. ఇవాళ మిగతా ప్రాజెక్టులు కూడా అదే తోవలో వెళ్తా ఉంటే ఎలాగ జరుగుతుంది ఇది? ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ సెంటర్ చేసే స్కీముల్లో కూడా అసలు మీకెందుకు, మాకు ఇవ్వండి మేము చేసేస్తాం అని డబ్బే అడగటం తప్పితే ఆ చేద్దామని చిత్తశుద్ధి వీళ్ళకి ఉంటుందా. ఉదాహరణకి మనం తీసుకుందాం, ఎయిమ్స్ ఉంది ఇక్కడ మంగళగిరిలో కట్టారు. ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కడతాందనే సంగతి కూడా పేపర్లో ఎక్కడా తెలియకుండా, ఎక్కడా రాకుండా 1600 కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాలో, పోతాళ భైరవి సినిమాలో వచ్చినట్టు అలాగే వచ్చేసింది. ఇంక్లూడింగ్ ల్యాండ్స్కేపింగ్, మరి అక్కడ దాంట్లో పనిచేసే సిబ్బందికి 150 క్వార్టర్లు అన్నీ కట్టి బ్రహ్మాండంగా తయారు చేశారు. ఇవాళ రోజుకు 2000 మంది నుంచి 3000 మంది వరకు అవుట్ వాటర్ ఇవ్వలేదట చాలా సంవత్సరాలు. వాటర్ అది నేను చెప్పేది ఏంటంటే, అదే సందర్భంలో పోలవరం వాళ్ళు కడతా ఉంటే మేము కడతామని చెప్పి తీసుకున్నాం మనం. ఏమవుతుంది? అదే మాదిరిగా మనకు లాములో అగ్రికల్చర్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పెడతామని వాళ్ళంటే వద్దు మేము అని చెప్పి వీళ్ళు తీసుకుని అదేం చేసాం మనం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక విధానపరమైన నిర్ణయం చేశారు. ప్రతి స్టేట్కి కూడా ఒక సెంట్రల్ యూనివర్సిటీ, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఒక ఎయిమ్స్, లేకపోతే ఒక ఐఐటి, ఒక ఐఐఎం, ఇవన్నీ ఉండాలని చెప్పి నిర్ణయం చేశారు. నిర్ణయం చేస్తే మన కొత్త రాష్ట్రం వచ్చింది కనుక, అంతకుముందు మనకి ఏమీ లేవు కనుక ఆటోమేటిక్గా వీఆర్ ఎంటైటిల్ టు గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ఆ ప్రాతిపదికన మనకు వచ్చేస్తుంది. దానికి ఒకడు ఒప్పించేది, ఒకడు పరిస్థితి చేసింది, ఒకడు సాధించేది ఏమి లేదు. అది ఆటోమేటిక్గా వీఆర్ ఎంటైటిల్ టు గెట్ ఇట్.
అది ఊరినే కేంద్రంలో ఉన్న మంత్రులు చేశారు, లేకపోతే మన ఎంపీలు చేశారు, మన ప్రభుత్వం అడిగింది కనుక వాళ్ళు ఇచ్చారనేది ఏం లేదు అసలు. ఎందుకంటే చిన్న చిన్న రాష్ట్రాలకే ఇస్తున్నారు ఇవన్నీ. నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి రాష్ట్రానికి వస్తున్నాయి. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో 3-4 ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ 3-4 ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి, వందలు ఉన్నాయి అక్కడ హైదరాబాద్. అక్కడ మనకేమీ లేదు కనుక ఇవి వచ్చింది నాకు. ఒక ఎయిమ్స్ కానీ, లేకపోతే ఒక ఐఏఎం కానీ, ఒక ఐఐటి కానీ, ఒక IIIT కానీ, ఇవన్నీ మనకు వచ్చినాయి ఆటోమేటిక్గా. మరి అట్లాంటిది నాగార్జున యూనివర్సిటీ పెట్టుకున్నాం మనం. నాగార్జున యూనివర్సిటీ ఎప్పుడు పెట్టాం? 1976లో పెట్టాం. 50 ఏళ్ళు అయిపోతుంది. 50 ఏళ్లలో అది జాలయ్య గారి కాలేజీ లాగానే ఉందో తప్పితే అక్కడ వీళ్ళు జాలయ్య గారి కాలేజీలో చెబుతారు చదువు, వాళ్ళు ఎక్కడ చెబుతారు తప్పితే ఏముంది అక్కడ? నన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది స్టాఫ్ దే రెసైడ్ దేర్. సాయంత్రం 3-3:30 అయితే ఒక పెట్ట దొరకడు అక్కడ, బస్సులన్నీ వచ్చేస్తాయి. అండ్ యూనివర్సిటీ ఈజ్ లివింగ్ ఇన్ SVN కాలనీ, తెనాలి అండ్ విజయవాడలో ఉంటాను తప్పితే నాగార్జున యూనివర్సిటీలో ఉంటారు అక్కడ. మరి అది పరిస్థితి. అలా కాకుండా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దే షుడ్ బి. అంటే అంత ఎడ్యుకేటెడ్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి వాటన్నిటినీ కూడా అన్ని సంవత్సరాల పాటు రాజకీయంలో మీలాంటి వాళ్ళ సహచర్యంలో ఉన్నప్పుడు వీటి మీద అడ్రస్ చేయడానికని ఆయన UGC చైర్మన్గా కూడా చేశారు కదా. ఈ సమస్యను ముందుగానే ఊహించి ఎలాంటి సిస్టమ్స్ అంటే రిఫార్మ్స్ ఏవైతే లేకపోతే కండిషన్స్ కానీ రిఫార్మ్స్ కానీ తీసుకురాకపోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు UGC చైర్మన్గా చేశారు. UGC మీకు తెలుసు, మీకు ఇన్ని ప్రొఫెషనల్ కాలేజెస్ వచ్చినాయి దేశంలో, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మిగతా కాలేజీలు. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ దానికి MOU ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ట్రస్ట్. ఇట్ ఈజ్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ ట్రస్ట్. దాంట్లో నుంచి రూపాయి బయటికి తీయటానికి లేదు. తీయకుండా దాంట్లో వచ్చిన డబ్బు మొత్తాన్ని వాళ్ళు ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ ఫర్ ది రన్నింగ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూటే ఖర్చు పెట్టాలి. అటువంటిది దాంట్లో 100 కోట్లు బయటికి తీసేసి ఎలక్షన్లో ఎట్టకు పెడుతున్నారు వీళ్ళు. ఎవరు ఇవాళ మనకున్న ప్రతినిధులు ఎవరు? అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓనింగ్ ఏ కాలేజ్. వాళ్ళు అంటే ఇవన్నీ డబ్బు వసూలు చేసిన దానికోసమా? దాని మీద మన్మోహన్ సింగ్ ఎట్ట కాపలా కాస్తాడు? మీకు నాకు సమాజానికి మనకి బాధ్యత లేదా? ఈ దేశంలో ఉన్న మేధావులు కానీ, ఈ దేశంలో ఉన్న పత్రికలు కానీ ఏం చేస్తున్నాయి అసలు? శాస్త్ర ఇంతమంది బ్యాంకుల్లో లక్షల కోట్లు ఎగ్గొడతా ఉంటే, 1 టైం సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటే, దానికి తగ్గట్టుగానే మరి కంపెనీ లా ట్రిబ్యునల్స్ కూడా తీర్పులు ఇస్తూ ఉంటే ఇట్లా ఏం జరుగుతుంది? అది అదే ఎవడన్నా చిన్నాడు కాసి బాకీ ఉంటే పేపర్లో చూస్తూ ఉంటే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వీళ్ళందరూ బంగారం ఏలం వేస్తున్నాం అని చెప్పి, వీళ్ళు కోర్టుకి వెళ్ళారని చెప్పి. ఎవరు ఎక్కడికి వెళ్ళారు కోర్టు కంటే? వాళ్ళంతా ఆ పల్లెటూరులో 100 గజాలు తాకట్టు పెట్టాడు, 200 గజాలు తాకట్టు పెట్టాడు, ఇల్లు పెట్టాడు అని పేర్లు వస్తూ ఉంటాయి. కానీ ఈ లక్షల కోట్లు ఇట్లాగా పోతామంటే దాన్ని వసూలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ వరకు? చేయలేదు కదా. దానికి పని మనం ఏమన్నా ది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఆర్ న్యూస్ పేపర్స్ ఆర్ మీడియా దాని మీద స్పందిస్తుందా? అది లేదు కదా. లేకుండా మనం వాడే మొనగాడని మనం మాట్లాడుకుంటున్నాం, వాడు సమర్థుడని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో నాకు చాలా విచారకరం ఏంటంటే ఇవాళ అందరూ కూడా మాట్లాడేది ప్రతి ఒక్కడూ కూడా అదేంటండి అసలు వాడికి బియ్యం ఊరినే వేస్తున్నారు, లేకపోతే ఇస్త్రీ పెట్టి ఇచ్చారు వాడికి, ఏంటి ఇవ్వటం ఏంటండి ఇదంతా ఉచితాలు ఏమైపోతుందండి ఎకానమీ అని మాట్లాడుతున్నారు. వాడిదేనా వాడు ఎవరు డబ్బిస్తున్నా మనం? వాడు అసలు పుట్టే ప్రతి ఒక్కడూ కూడా ప్రపంచంలో 2 చేతులు, 2 కాళ్ళు, ఒక పొట్ట, ఒక నోరు ఉండి పుడతాడు. అందుకని వాడేమి ఉచితాలు ఇచ్చారని ఇంత తినేసాడు కదా. వాడు కూడా ఈ జాతి సంపదకి, ఈ జాతి ప్రభుత్వానికి, సమాజానికి వాడు పొన్నాడు కడుతున్నాడు. అదే మాదిరిగా వాడు కొంత ఉత్పత్తిలో వాడు భాగస్వామి అవుతున్నాడు. అందుకని వాడికి కూడా దే గాట్ ఎ రైట్. అందుకని అసలు అంటే ఉచితాలు అనేటువంటివి ఇలాగే ఉండాలని, అంటే చాలామంది ఏంటంటే ఈ ఉచితం వల్ల రైతులు నష్టపోవడానికి అది ప్రధానమైన కారణమని, ఎందుకంటే దానివల్ల కూలీ రేట్లు పెంచారని, మనుషులు సరిగ్గా దొరకటం లేదని, అందువల్ల వ్యవసాయం అనేటువంటిది చాలా కష్టభరితమైందని, కాస్ట్ పెరిగిపోతుందని, 1980-85 తర్వాత రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్లు, రైతుల ఆత్మహత్యలే పెరిగిపోయినాయి. కానీ అంతకుముందు రైతుల గురించి కంటే ఆకలి గురించి మాట్లాడేవాళ్ళు ఆ తర్వాత రైతు గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే దానికి చాలామంది చెప్పేది అంటే అది మన మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినట్టు నరేగా ఫండ్స్ వల్ల కూడా మేము వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళంతా కూడా కూలీ రేట్లు పెంచేశారు, దానివల్ల
ఒక్కోసారి కోత కూలీ కూడా రాకుండా మార్కెట్లో రేటుకు రాకుండా రైతులంతా నష్టపోతున్నారు అనేటువంటిది ఎప్పుడు చూసినా సరే రైతు కన్నీళ్లే. ఇలా గనక కొన్ని సంవత్సరాలు సాగితే రైతులు వ్యవసాయాన్ని వదిలిపెడితే ఈ ఇంత పెద్ద దేశము 140 కోట్ల 143 కోట్ల జనాభాకి ఆహారం ఎవరు పెడతారు? వాళ్ళ సమస్యల్ని ఎవరు అడ్రస్ చేస్తారు? మీలాంటి రైతు నాయకులు ఎలా చెప్తారు దాని ఇప్పుడు గురించి? అసలు మనం చేయలేని పని వ్యవసాయం మనం చేయాలి. మనం చేయలేకుండా వాళ్ళ సహాయం కోరుతున్నాం మనం. అసలు మనం చేయలేని పనికి ఇంకోటి సహాయంతో ఎందుకు చేయాలి మనం? ఆ బ్రాహ్మణ పొలాలు ఎన్ని ఏమైపోయినాయి వాళ్ళలో ఆడే కదా ఉంటా. మా చిన్నప్పుడు అంతాను అవన్నీ ఎవరికి వచ్చినాయి? మిడిల్ కమ్యూనిటీస్కి వచ్చినాయి. కమ్మారు, రెడ్లు, వీళ్ళెవరో వెలమాలు వీళ్ళు తీసుకుని వీళ్ళు పని చేయట్లేదు. పని చేయకుండా వాడి మీద ఆధారపడుతున్నాడు. వాడు కూడా అప్పోర్డ్ మొబైల్ వాళ్ళు కూడా పైకి రావాలి కదా. వాళ్ళకి పైకి రావాలంటే వాడికి 2 ఎకరాలు రావాలి, లేకపోతే వాడు 4 ఎకరాలు కౌలు తీసుకోవాలి. వాడు కూడా రైతుగా రూపాంతరం చెందాలి. వాడు తరతరాలు వాడు వ్యవసాయ కూలీ కానివ్వండి, మన వ్యవసాయదారుడు కానివ్వండి, వ్యవసాయంలో మీకు ఎంత వచ్చినా కానీ గిట్టుతుంది. ఎందుకు గిట్టదంటే ఈ మా మద్దతు ధర అని మాట్లాడుతూ ఉంటారు తెలిసి తెలియకుండా. నేను చెప్పాను దానికి ఏంటంటే మద్దతు ధర అనేది పెద్ద మిథ్య అని చెప్పి. ఎంఎస్ స్వామినాథన్ గారు మాట్లాడుతూ ఉంటే ఒకరోజు వెంకయ్యనాయుడు గారు పిలిచి ఉన్నారు నన్ను కూడా మీటింగ్. దాంట్లో కూర్చున్నాడు స్టేజ్ మీద, నేను కూర్చున్నాను. నేను ఉపన్యాసం చేశాను. ఏం స్వామినాథన్ గారు మీరు ఏం చెబుతున్నారు, ఏంటి తిరణాలంతాను? అసలు మద్దతు ధర ఎంతైతే గిడుతుంది మీకు? ఆల్ రైట్, ఈ సంవత్సరం ధాన్యానికి 5,000 ఇస్తామని అనౌన్స్ చేస్తాం. అనౌన్స్ చేస్తే ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? మీరు నాటేసేటప్పుడు అనౌన్స్ చేస్తారు. నాటేసేటప్పుడు 5,000 అనౌన్స్ చేస్తే బై ది టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ అయ్యేపాటికి మధ్యలో 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల్లో కూల్ రేటు పెరిగిపోతుంది డిస్ప్రపోర్షనేట్గా. ఎరువు రేటు పెరుగుతుంది, ట్రాక్టర్ రేటు పెరుగుతుంది, డీజిల్ రేటు పెరుగుతుంది, మరి పురుగు మందు రేటు పెరుగుతుంది. చివరికి హళ్ళికి 0. తర్వాత రైతు అమ్ముకుంటే వాడికి 10,000 రూపాయలు వచ్చింది. 10,000 రూపాయలు వాడి సొంతం. అక్కడ 10,000 రూపాయలు హీ హాజ్ టు పార్ట్ విత్ డిస్ట్రిబ్యూట్ విత్ ఊళ్ళో వాళ్ళందరికీ పంచాలి. ఎవరికి పంచాలి? కూలాడికి, నాలాడికి, చాకలికి, మంగళకి, మరి కమ్మరాడికి, కుమ్మరాడికి, లేకపోతే చెప్పులు కుట్టేవాడికి, పట్లు ఉతికేవాడికి, చాకలికి, లేకపోతే గుళ్ళో పోదారికి, దేవుడికి అందరికీ పంచాలి. పంచినా వీడికి కూడా పేడ అన్నం మిగులుతుంది అంతే తప్పితే 10,000 ఆడి కాదు. అందు గురించి అది పెరిగిందని సంతోషపడాల్సిన పని లేదు, తగ్గిందని బాధపడాల్సిన పని లేదు. మా చిన్నప్పుడు 25 రూపాయలకి అమ్మేవాళ్ళం బస్తా ధాన్యం. అక్కుళ్ళని ఉండేవి అప్పుడు మొత్తంగా. దాని తర్వాత కొన్నవాళ్ళకి కృష్ణగాడుగు లేని వచ్చింది. దాని మీద కసి సన్నగా ఉండేది. అది 28 రూపాయలకి 30 రూపాయలకి అమ్మేవాళ్ళం. ఇవాళ 2500కి అమ్ముతున్నాం. ఏం మిగిలింది? అప్పుడు ఇట్టగా ఉన్నాం, ఇప్పుడు ఇట్టగా ఉన్నాం తప్పితే పెద్ద మార్పు ఏం లేదు. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే అసలు ఈ మద్దతు ధర పెరగటం, ధర తగ్గడం అనేది చాలా మిథ్య. నేను ప్రజల్లో చూశాను. సరే, ప్రజల్లో చూసింది ఏంటంటే అక్కడ కూడా చిన్న రైతు మనలాగానే ఉంటుంది. కమతాలు అక్కడ 8 ఎకరాలు, 9 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది. వాళ్ళు కూడా పొగాకు వేస్తారు. బాగా పొగాకు వేస్తే ఆ పొగాకు వేయటానికి హైర్డ్ లేబర్ని ఎప్పుడూ ఉపయోగించరు. ఫ్యామిలీ లేబర్నే వాడుకుంటారు. అట్లాగే మనం చేయలేనంత వ్యవసాయం మనం పెట్టుకుని మేము చేయలేకపోతున్నాం. నువ్వు ఎవడు చేయమన్నాడు? నిన్ను చేయకపోతే మానేసి మీ పిల్లలను చదివించుకో, లేకపోతే ఇంకో వృత్తి చేసుకో, ఇంకో వ్యాపారం చేసుకో. అంటే వ్యవసాయాన్ని కనుక రైతులు వదిలేస్తే మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఇంతమంది జనాభాకి? ఇప్పుడు ఇంగ్లాండ్ చూస్తే మన పరిస్థితి, చిన్న దేశం. ఇటలీ మొన్న చూస్తూ ఉంటే అక్కడ కనీసం ఆహారం లేదు. ఇప్పుడు ఒక ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరోప్ దాదాపు 7-8 దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది. అట్లా భారతదేశానికి ఆహార కొరత పడితే రాదు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? రైతులు కనుక నష్టపోతే వాడు వదిలేసినంత మాత్రం అది బీడుపడదు, ఇంకోటి చేస్తాడు. అంటే ఎవరున్నారు? ఎవరికైనా నష్టం లాభం లేనప్పుడు ఎందుకు వస్తారు? వాడు చేసుకున్నాడు మిగులుతుంది. మనం చేయకుండా గొట్టె మీద కూర్చుని మనం చేలో దిక్కకుండా పూర్వం గొట్టె మీద వ్యవసాయం మీద చెయ్యి వేస్తే నష్టపోతామనేటువంటి భయంతో ఉన్నారు కదా జనం. వాడు చేయకుండా పై తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మాట్లాడుకునేదంతా ఎవరో ఊళ్ళో, గుంటూరులోను. ఆ ఊళ్ళో పొలం కౌలుకి ఇచ్చి ఇక్కడ గంతులు వేస్తున్నాడు ఒక భాగం. రెండోది ఏంటంటే నేను అక్కడ చూసినప్పుడు సొంతంగా ఫ్యామిలీ లేబరే ఉండే పరిస్థితి. ఇక్కడ అలాగా కాకుండా మనం హైడ్ లేబర్ మీద డిపెండ్ అవుతున్నాం ఒక భాగం. రెండో భాగం ఏంటంటే మీరు అన్నారు కదా తగ్గుతుందేమోనని చెప్పి. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు బర్మా అనేవారు అప్పుడు ఆ దేశాన్ని. ఇవాళ మయన్మార్ అంటున్నా. కానీ బర్మా లాంటి చిన్న దేశం నుంచి కూడా జనాభా అప్పుడు 30 కోట్లే. తిండి లేక అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళం బియ్యాన్ని. ఇవాళ 140 కోట్లు అయ్యాం మనం. 140 కోట్లు అయితే
ప్రపంచం మొత్తం మీద బియ్యం కానీ గోధుమ కానీ పాలు కానీ అపరాలు కానీ అత్యధికంగా పండించే దేశం మనది. నెంబర్ 1. దీనికి కారణం ఏమిటంటే అందుమూలన ఏం జరిగింది కారణం ఏమిటి? అందుమూలన ఏం జరిగింది, మనం ఎగుమతిలో కూడా ముందున్నాం వీటిలో. దాని తర్వాత దీనికి కారణం ఏంటంటే చెబుతాను. మనం PL480 కింద గోధుమ తెచ్చుకునేవాళ్ళం అమెరికా నుంచి. ఆ గోధుమ తెచ్చుకోవడానికి డాలర్లు కాకుండా రూపాయలు యాక్సెప్ట్ చేశారు. మన దగ్గర డాలర్ లేవు కనుక రూపాయలు యాక్సెప్ట్ చేసి ఆ డబ్బంతా కూడా రూపాయలు అక్కడ తీసుకెళ్ళడానికి అవకాశం లేదు కనుక ఇక్కడే అట్టు పెట్టారు ఇండియాలో బ్యాంకుల్లో. అట్టు పెడితే ఆ డబ్బు అట్టగా 1000 కోట్ల రూపాయలు అయిందప్పుడు. అయినప్పుడు ఒక పర్యాయం ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు విదేశాలకు వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ప్రధానమంత్రి గారు అరైవింగ్ టెక్నికల్ ఎయిర్పోర్ట్, అక్కడికి వస్తున్నారు సఫ్దర్జంగ్లో, దానికి మీరు రండి రిసెప్షన్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో అని చెప్పి సర్క్యులర్ పంపితే వెళ్ళారు ఎంపీలు వాళ్ళు ఆ రోజుల్లో. వెళితే ఆమెతో పాటుగా సి సుబ్రహ్మణ్యం గారు కూడా ఫ్లైట్లో దిగాడు. ఆమెతో పాటు కూర్చోబెట్టారు. అందరినీ షామియానాలు వేశారు, కుర్చీలు వేశారు, ఏదో ఒక టీ బిస్కెట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఆవురమని ఏడ్చారంట. ఏంటి ఏడుస్తున్నావు ఏంటి, ఎందుకంటే ఏం చేయను నేను, ఇందులో మాట్లాడదంటే మన ప్రధానమంత్రి, ఏమో నువ్వు మాట్లాడొచ్చు ఆపు, నువ్వు మా దగ్గర నుంచి ఓడర్ రావడం ఒక 6 రోజులు ఆలస్యం అయితే మీ ఒంటింట్లో పిల్లలు లేకూడదు మీకు, మీరు కూడా మాకు నీతులు చెప్పొచ్చారు. యూ వాంట్ టు టీచ్ సర్మన్స్ టు అస్ అండ్ యూఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ బెగ్గింగ్ బోల్ వేసుకుని తిరుగుతూ ఉంటారు మీరు అని చెప్పి. అప్పుడు ఇందిరాగాంధీ షీ టుక్ ఏ డెసిషన్, మీ PL480 మాకు అక్కర్లేదు, మేము తీసుకోము ఇవాళ నుంచి, మీ డబ్బు కూడా నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి 1000 కోట్ల రూపాయలు చెక్కు రాసి ఇచ్చేసింది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంత పెద్ద అమౌంట్కి చెక్కు ఇవ్వటం అనేది అదే మొదలంట ప్రపంచం మొత్తం. అప్పటి నుంచి షీ టుక్ ఏ డెసిషన్. అప్పుడు నార్మన్ బోర్లాగ్ని పిలిచి ఈ దేశానికి మెక్సికో నుంచి వేసి విత్తనాలు పట్టుకొచ్చాడు, ఆయన గోధుమ విత్తనాలు. ఆ గోధుమ విత్తనాలకి మన ఎంఏ రావు గారు, MS స్వామినాథన్ వీళ్ళు ఆయనతో ఆ టీంలో పనిచేసి గ్రీన్ రెవల్యూషన్ అని ఒక నినాదంతో ముందుకెళ్తే అప్పుడు దానికి ఆ పండిన పంటను దాచుకోవడానికి చోట్లేక హర్యానాలో, పంజాబ్లో, మరి వెస్ట్రన్ యూపీలో స్కూళ్ళు అన్నిటికీ సెలవులు ఇచ్చారు. గోడౌన్ లేవు అప్పుడు. స్కూల్స్ అన్నిటికీ ఆల్రెడీ డిక్లేర్ చేసి పండిన పంటను దాంట్లో దాచారు. తర్వాత హైబ్రిడ్ క్రాప్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రైస్ మీదకి వెళ్ళారు. రైస్ మీద కూడా ఇవి వచ్చేసి పొట్టు వంగడాలు వచ్చి అది కూడా మార్చేసింది. మీకు మన అబుల్ కలాం వచ్చినప్పుడు రాష్ట్రపతిగా ఒక మీటింగ్ పెట్టాడు రాజ్భవన్లో. ఈ కన్వీన్డ్ మీటింగ్ ఆల్ ది వైస్ ఛాన్సలర్ ఇన్ ది స్టేట్ పెట్టినప్పుడు అసలు మీరు చేసే దాని మూలన మీ మూలన ఎవరికైనా సమాజానికి ప్రతిఫలం వచ్చిందా అని చెప్పి, ప్రతిఫలం వచ్చిందా అని అడిగితే ఎవరో ఏం చెప్పలో మాట్లాడకుండా కూర్చున్నారు. ఇట్ వాజ్ అవర్ ప్రైడ్. మనకి గొప్ప ఇదేంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిలబడి నేను చేసిన దాని మూలన ఇంత ఫలితం వచ్చిందని నేను చెప్పాడు. ఏమొచ్చిందన్నాడు, ఇన్ని కొత్త విత్తనాలు తీసాం, ఇన్ని హైబ్రిడ్ తీసాం, దీని వలన పత్తి అంత పెరిగింది, మిర్చి అంత పెరిగింది, అపరాలు ఎంత పెరిగింది, ధాన్యం అంత పెరిగిందని చెప్పాడు. చెప్పి ఇవాళ మనం మార్టూర్లో కానీ లేకపోతే బాపట్లలో కానీ మరి తయారు చేసిన మన వరి విత్తనాలు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ వాడుతున్నారు దాన్ని. అలాగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే సపరేట్ యూనివర్సిటీ, అది మామూలు యూనివర్సిటీ కాదు. అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద రాష్ట్రంలో ఉన్న అన్ని అగ్రికల్చర్ కాలేజీలు, అన్ని వెటర్నరీ కాలేజీలు, హార్టికల్చర్ కాలేజీలు, హోమ్ సైన్స్ కాలేజీలు ఇవన్నీ కూడా దే ఆర్ ఓన్డ్ బై ది యూనివర్సిటీ. మనలాగా వాళ్ళకి ఏదో ఎఫిలియేషన్ ఇచ్చాము అది ప్రైవేట్ మన హిందూ కాలేజీ, ఏసీ కాలేజీ మీద కాకుండా దే ఆర్ ఓన్డ్ బై ది యూనివర్సిటీ. అవి కాకుండా మేము ఉన్నప్పుడు అప్పుడు అన్నీ కలిసి ఉండే ఆంధ్రాను తెలంగాణ కలిపి. అప్పుడు ఇంకా హార్టికల్చర్ యూనివర్సిటీ విడిగా పెట్టాల, వెటర్నరీ యూనివర్సిటీ విడిగా పెట్టాల. 63 రీసెర్చ్ స్టేషన్లు ఉండే మన లామ్ లాంటి దాంట్లో రీసెర్చ్ జరుగుతూ ఉండేది. అది ల్యాండ్ గ్రాంట్ యూనివర్సిటీస్ అని చెప్పి అప్పుడు అమెరికాలో ఉంటే ఆ మోడల్ ఇక్కడ తీసుకుని సి పుల్లారెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్గా ఉండి కేంద్రంలో ఆయన డిఫెన్స్ సెక్రటరీ చేశాడు. దాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ మనం స్థాపించాం. అది స్థాపించి కూడా మరి సుమారుగా 60 సంవత్సరాలు దాటిపోయింది. ఆ మాదిరిగా అలాగే చేసుకుని మనం మన ఇవాళ కూడా మన రైతులు దే ఆర్ ఎంటర్ప్రైజింగ్ ఎన్లైటెడ్ ఫార్మర్స్ మన వాళ్ళు చేస్తున్నారు. చేసిన దానికి సరైన ఉపాయం లేక ఎగుమతి విధానంలో దిగుమతి విధానంలో దెర్ ఈజ్ నో కన్సిస్టెంట్ డిపెండబుల్ పాలసీ లేకపోవడం వలన ఆటుపోట్లు, దాని మూలన ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ అగ్రికల్చర్ అనే దాన్ని
శాంతం స్టేట్స్కి వదిలేయకుండా కాంకరెంట్ లిస్టులోకి తీసుకొస్తే తప్పితే అది సాధ్యం కాదు. అందువలన అప్పుడు కేంద్ర ప్రభుత్వం సీఏ కూడా కొంత ఉంటుంది, ఇప్పుడు అది లేకుండా పోయింది, దురదృష్టం. వీటన్నిటితో పాటుగా ఏంటంటే ది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఆర్ ది సోకాల్డ్ మిడిల్ క్లాస్, దే ఆర్ ఇండిఫరెంట్ నౌ డేస్ ఫర్ ది సరౌండింగ్స్. ఈ దేశంలో సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల వాళ్ళు చాలా నిర్లిప్తతగా ఉండి పెట్టి పట్టినట్టుగా ఉన్నారు. అది పెద్ద ప్రమాదం జరుగుతున్న సమాజానికి. ఇంత అల్లరి జరుగుతూ ఉంటే, లేకపోతే ఇంత రాజకీయాల్లో ఇంత గాలితనం మరి చోటు చేసుకుంటామంటే వాళ్ళు పట్టకుండా ఊరుకుంటున్నారు. అది దురదృష్టం. శివాజీ గారు, ఆఖరిగా 2 ప్రశ్నలు. ఒకటి, మన్మోహన్ సింగ్ గారు అంతటి విజనరీ అని అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం స్కామ్స్ ఆయన ప్రైమ్ మినిస్టర్షిప్లో ఉన్నప్పుడే జరిగినాయి అనేటువంటిది ఒక అపప్రథ ఆయన మీద ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా మరి బొగ్గు స్కాము అండర్ హిజ్ వెరీ పోర్ట్ఫోలియోలో ఉన్నది. దీన్ని ఆయన ఎందుకు అట్లా అంత గొప్ప విజనరీ దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు, ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోయారు? ఇది మొదటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్తే రెండో ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు దాంట్లో జరిగింది ఏంటంటే అది సంకీర్ణ ప్రభుత్వం. శాంతం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఒక భాగం. రెండో భాగం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కూడా నాయకుడు ఆయన కాదు. దానికి దానికి పార్లమెంటరీ పార్టీకి లీడరు లేకపోతే యూపీఏ చైర్పర్సన్ ఎవరప్పుడు సోనియా గాంధీ గారు ఉంది. నేను ఆయనకి 2004 సంవత్సరం మార్చి 11వ తారీఖున ఫోన్ చేసే ఉదయం, ఇలాగ రిజల్ట్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ రాదు, ఈ నేపథ్యంలో ఇట్ అపియర్స్ టు మీ దట్ ఆర్ట్స్ ఆర్ ఇన్ యువర్ ఫేవర్, మీరు ఈ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని అంటే కంగారు పడిపోయి నో శివాజీ, దిస్ ఇస్ నాట్ మై మ్యాండేట్, దిస్ ఈజ్ ది మ్యాండేట్ ఆఫ్ సోనియా గాంధీ అని చెప్పి పాపం చాలా కంగారు పడిపోయి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఆయన రమ్మన్నాడు ఢిల్లీ. రమ్మంటే వెళ్ళి శివాజీ నువ్వు ఆ మాట అన్నావు కానీ నాకు చాలా భయం ఎత్తుందయ్యా, భయం ఎత్తుంది, ఎప్పుడైనా చూసావు నన్ను, ఫోటో తీసేటప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నా వెనక్కి పోయి దాక్కుంటాను నేను అని అన్నాడు. అన్న తర్వాత అగ్రికల్చర్ మీద ఏమన్నా నోటు తయారు చేయను అది చెప్పాడు వేరు సంగతి. అయితే దాంట్లో ఎవ్రీబడి నోస్ ఆయన కాదు అని చెప్పి. రెండోది ఈ పార్ట్నర్స్ మాకు చూసారా, అండ్ ఎవ్రీ పార్టీ వాంటెడ్ దేర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఇన్ ఇట్. ఎలాగా మీకు 2009 ఎలక్షన్ వచ్చింది. 2009 ఎలక్షన్ ముందు ఏం జరిగింది, న్యూక్లియర్ డీల్లో వెళ్ళటానికి వీల్లేదని చెప్పి కమ్యూనిస్టులు పొట్టుపెడితే మన్మోహన్ సింగ్ చాలా గట్టిగా ఉండి న్యూక్లియర్ డీల్లోకి వెళ్ళకపోతే ఇంటర్నేషనల్ ఎరీనాలో మనం ఏకాకులం అయిపోతున్నాం, వెళ్ళాల్సిందే, సంతకం పెట్టాల్సిందే అని చెప్పి. లేదు మేము రాజీనామా చేస్తామని కమ్యూనిస్టులు రాజీనామా చేస్తామంటే మన్మోహన్ సింగ్ ఇట్టగా సోనియా గాంధీ వాళ్ళు ఇట్టగా అంటున్నారు ఏంటి అని అంటే, సరే అట్టయితే నేను తప్పుకుంటాను, మీరు ఎవరినైనా పెట్టుకుని నడుపుకోండి, నేను ఐఎమ్ ఫర్మ్గా నేను నమ్మానేది ఇది మంచిదని చెప్పి, కాదంటారా మీ ఇష్టం, మీరు ఇంకోళ్ళు పెట్టుకోండి, నాకేం అభ్యంతరం ఉండేది అని చెప్పారు. ఇక ఆమె తప్పుగా ఊరుకుంది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు చూశారు కదా. అప్పట్లో కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి, అసలు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితికి వచ్చింది. అది తర్వాత ఇంకొక అంశం ఏంటంటే మీరు కరప్షన్ అడిగాడు, బొగ్గు లేకపోతే స్పెక్ట్రము ఇవన్నిటిలో కూడా. దాంట్లో ఏం జరిగింది కరప్షన్, కరుణానిధి గారు ఆయన పార్టీ నుంచి 2 మంత్రులు ఉన్నారు కేంద్రంలో. 2 మంత్రులు ఉంటే 2009 ఎలక్షన్ అయిన తర్వాత మన్మోహన్ సింగ్ వీళ్ళు బాగా కరప్ట్ అయిపోయారు, వీళ్ళని తీసుకోను నేను క్యాబినెట్లోకి అని చెప్పి తోసేస్తే కరుణానిధి గారు అప్పటికే నడవట్లేదు. ఆయన ఈ వీల్ చైర్లో చక్రాల బండిలో ఢిల్లీకి వచ్చి ఒక్కడన్నా పెట్టుకోండి అని బతిమాలితే సోనియా గాంధీ మరి సంకీర్ణ ధర్మం అంటే అదే కదా, సగం ఆయన దిగొచ్చాడు, మనం కూడా సగం దిగాలి కదా, సగం వెళ్ళకపోతే ఎట్లాగో అని చెప్పి బతిమాలితే ఒకరిని పెట్టుకున్నాడు, ఒకరిని తీసేసాడు, టీఆర్ బాలు తీసాడు. వాడు టీఆర్ బాలు మాతో ఉండేవాడు, రాజ్యసభలో కలిసి ఉండేవాడు, నేను టెస్టింగ్గానే ఉండేవాడు, మా బళ్ళలోనే కూర్చునేవాడు. ఇంకో రాజాని అట్టగా పెట్టాడు, అది గాలితనం అయిపోయింది. ఇకపోతే అక్కడ జార్ఖండ్లో శిబు సోరేన్ వీళ్ళు బొగ్గు చెప్పారు కదా, ఆ బొగ్గు అక్కడ ఉంది. బొగ్గు బాగా అక్కడ ఉండటం వలన గ్యాంగు లూట్ చేయటం, దాని మీద మాఫియా ఇదంతా ఉంది అక్కడ జరుగుతూ ఉంటే ఆయన వాళ్ళని తీసాడు. చూశారు కదా మీరు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు క్యాబినెట్ మంత్రి పోయాడు. స్టేట్ మినిస్టర్గా ఉంది ఎవరు ఆ పోర్ట్ఫోలియో, మన దాసరి నారాయణ రావు స్టేట్ మినిస్టర్గా ఉంటే
క్యాబినెట్ మంత్రి రాజీనామా చేశాడు కనుక ఆ పోర్ట్ఫోలియో కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చింది. ఆ ఫైల్స్ చూశాడు ఆయన. చూసి ఈడెక్కడ మంత్రియా అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత సరే అది పెట్టండి, కొన్ని ఆ పోర్ట్ఫోలియో కాకపోతే ఇంకో పోర్ట్ఫోలియో పెట్టినాను. అసలు వాడు పనికిరాడయ్యా, నోట్స్ చేసి చూశాను నేను అని అట్లాగా ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎలాగుంటుంది. మీరు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు సంకీర్ణ ప్రభుత్వం. ఫర్ ఎవ్రీ ఆర్ట్ థింగ్ ఈ వాజ్ డిపెండింగ్ ఆన్ ది లీస్ట్. అందుకని ఆ రోజుల్లో బిల్ క్లింటన్ వచ్చిన, బిల్ గేట్స్ వచ్చిన ఫస్ట్ లెగ్ ఢిల్లీ, తర్వాత సెకండ్ లెగ్ హైదరాబాద్. తప్పనిసరిగా హైదరాబాద్ రావాల్సి వచ్చేది. అందుమూలన మన దానికి సంఖ్యాబలం మనకు ఉంది కనుక అప్పట్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చక్రం తిప్పాడు, ఈయన చెప్పినట్టు నడుస్తుందనే మాట పేరు వచ్చింది. పేరు వచ్చి మీరు బిల్ క్లింటన్ పక్కన ఎవరిని కూర్చోబెట్టాడో తెలుసండి మీకు? అప్పుడు స్టేజ్ మీద శనక్కాయలు ఎవరిని కూర్చోబెట్టాడు అక్కడ స్టేజ్ మీద. ఇప్పుడు ఎక్కడుందామా? నేను ఎందుకు చెబుతున్నానంటే అసలు అలాగా ఈ కంపల్షన్స్. అందుకని పాపం ఏం చేస్తాడు మన్మోహన్ సింగ్. తర్వాత మన్మోహన్ సింగ్ ఇలాగా ఆమె చెప్పినట్టు వినాల్సి వస్తుంది అనే మాట కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ ఒకరిని తీసుకున్నాడు టీఎంకే వాడిని. ఇంకోటి ఇట్లా జరిగింది అంటే మాట కూడా మెల్లిగా పార్లమెంట్ పార్టీలో మెల్లిగా మిగతా సభ్యులు తెలిసిపోయిన తర్వాత ఆయన కూడా సహజంగా కొంచెం పలుసున్నాడు. దానికి తగ్గట్టు ఆయన తత్వం కూడా మెతగ్గాని ఆయన అగ్రెసివ్గా మీదపడి పోట్లాడి చేసే తత్వం కాదు. ఇందిరాగాంధీ లాగా కాదు. ఇందిరాగాంధీ అంటే షీ నోస్ వెన్ టు స్ట్రైక్. ఎప్పుడు అదం చూసి ఎప్పుడో దెబ్బ వేయాలో ఆమె వేయగలదు. ఆమె వేసింది రాణించుతాను. అందుకని ఆమెలాగా ఈయన ఉండాలంటే మరి ఉన్న పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు. ఆ వాస్తవాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం. కొంతమంది అనేది ఏంటంటే ఆయన జీవితాంతం ఉద్యోగం చేశాడు కాబట్టి ఆ ఉద్యోగి యొక్క లక్షణాలే ప్రధానమంత్రిగా కూడా కొనసాగించారు, అందుకనే అలా జరిగింది అనేటువంటిది. అయితే ముందు అసలు సర్వేలు ఉండాలి కదా. ఇప్పుడు కొంతమంది అంటే రాజీనామా చేయకూడదు. రాజీనామా చేసి ఏం చేస్తారు? రాజీనామా చేస్తే ఆ తరుణంలో ఇంకా అల్లకల్లోలం అయిపోయేది. అది నిన్న ఆంధ్రజ్యోతిలో రాశాడు కృష్ణరావు మొన్న అనుకుంటాను. ఆయన బాధంతా నా దగ్గర వెళ్ళగెక్కాడు కదా. వెళ్ళగెక్కి రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను, పిల్లలు కూడా ఉండొద్దు అంటున్నారు నన్ను అన్నారు. సరే అండి, ఇది అసలు మీరు రాజీనామా చేస్తే కొంప కొల్లేరు అవుతుంది, అసలు దేశం అల్లకల్లోలం అవుతుంది. ఆ రాజీనామా చేస్తే ఏమయ్యేది? అప్పుడు ఇంకా ఎంత గాలితనం అయిపోయేది, అస్థిరత్వం ఏర్పడేది. దానికోసం మనం కోరుకునేది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏమి మా పార్టీ కదా ఆయన, నాకు ఆ పార్టీకి సంబంధం లేదు. నన్ను చాలా పర్యాలు అడిగాడు, నువ్వు జాగ్రత్త అని చెప్పి. నేను హ్యాడ్ ఇట్ బీ, నేను 2004లో నేను పోటీ చేసి ఉంటే మరి ఎవరుండేవారు ఇక్కడ ఆయన పక్కన? అందుకని ఐ నెవర్ ఫీల్ సారీ ఫర్ ఇట్. చదివి ఉంటారు మీరు ఇది. ఇది మనం అతను ఏం జరిగింది రాశాడు కదా కృష్ణరావు. అవునవును. చివరి ప్రశ్న, మీరు ఒక రైతు నాయకులుగా నిరంతరం మీరు రైతుల యొక్క శ్రేయోభిలాషం కోసమని, వారి యొక్క ఆర్థిక పరిస్థితుల కోసమని వర్క్ చేశారు. మన్మోహన్ సింగ్ గారితో మీ యొక్క స్నేహము, అలాగే మన్మోహన్ సింగ్ గారు కూడా దేశంలో ప్రధానమైనటువంటి అంటే దాదాపుగా 50% మంది ప్రజలు ఆధారపడినటువంటి వ్యవసాయాల మీద ఏం చేశారని మీరు ఎందుకు ఆయన్ని గౌరవిస్తారు? ఇప్పుడు వ్యవసాయం మీద మీరు అన్నారు కదా, ఏది వ్యవసాయదారులకి లేకపోతే పనిచేసే వాళ్ళకి కూలీలకి సంవత్సరం పొడు కదా పని ఉండలేదు, వాళ్ళ గురించి ఆదాయాలు పెంచాలి. ఇది పెద్ద ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ అనేది చాలా గొప్ప స్కీమ్ కదా అది. దానికి మన రైతులు ఏమంటారో, మాకు కూలీలు దొరకట్లేదండి మనకి వ్యవసాయం పనులు అని చెప్పి. దానికి నేను సజెస్ట్ చేశాను. ఏం సజెస్ట్ చేశానంటే, ఎవరైతే ఫుడ్ ఫర్ వర్క్ కింద పని కావాలని అడుగుతారో వాళ్ళ పేర్లన్నీ మీరు జాబితాలో రాసుకోండి. పంచాయతీ ఆఫీస్లో రాసుకుని, మన లక్ష్మీనారాయణ గారి చెవిలో కోత ఉంది, లేకపోతేనే నాటేయాలి, నాకు 10 మంది మనుషులు కావాలి కూలీలు అంటే ఆ జాబితాలో నుంచి 10 మందిని పంపుతారు. ఆ 10 మందికి కూడా ఆయన్నే పే చేయమన్నాం, ఏది వేజెస్. అలాగే మా చెవిలో, శివాజీ గారి చెవిలోకి పని ఉంది మాకు, మేము నాటేసుకోవాలి అని అడిగితే దాంట్లో నుంచి పంపుతారు. పంపిన తర్వాత ఒకవేళ మా సాంబయ్యని పిలిచారనుకోండి, సాంబయ్య నేను శివాజీ గారి చెవిలో నేను పని చేయనయ్యా అంటాడు అనుకోండి, సరే మంచిది, గుడ్ బై. చేయకపోతే నువ్వు ఆటో దొక్కో, తీసేస్తాం దీంట్లో అని చెప్పారు అని చేయండి. చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఇచ్చే డబ్బుని హెచ్చు మందికి ఉపయోగించవచ్చు ఒకటి. రెండోది, రైతుకు కూడా మనుషులు దొరుకుతారు పనిచేయడానికి. తర్వాత వాళ్ళకి సంవత్సరానికి 150 రోజులు 160 రోజుల బదులు 200 రోజులు 250 రోజులు దీని ద్వారా పని హెచ్చు మందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
అది ఉభయతారకంగా ఉంటుందని చెప్పి నేను సజెస్ట్ చేశాను. ఇన్ ప్రిన్సిపల్ ఆమోదించారు దాన్ని. ఆమోదించారు కానీ ఆచరణ అది అక్కడికి వచ్చినట్టుగా కనపట్లేదు నాకు. అది ఒక భాగం. అంటే ఇది వ్యవసాయం లేనప్పుడే కదా ఈ డబ్బు ఇచ్చేది. ఏది రైతులకు ఎలా అనుసంధానం చేస్తారు? ఇప్పుడు వ్యవసాయం ఉన్న రోజుల్లో వాళ్ళ రైతుల నుంచి వస్తాయి వేజెస్. వ్యవసాయం లేని రోజుల్లో, వ్యవసాయ పనులు లేని రోజుల్లో వాళ్ళు కాలువ తవ్వటానికో లేదా రోడ్డు వేయటానికో కమ్యూనిటీ డెవలప్మెంట్కి వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటారు. ఆ మాదిరిగా దాని అప్పుడు ఇప్పుడు కూడా మొత్తం మళ్ళీ పని చూపడానికి అవకాశం ఏర్పడుతుంది ఒకటి. రెండోది ఏంటంటే దీనికి ఇది కూలీలకి, రైతులకి రైతులకి ఏంటంటే కామర్ మార్కెట్ పెడితే ఆంక్షలు లేకుండా ఎగుమతులు జరుగుతూ ఉంటాయి, దిగుమతులు జరుగుతూ ఉంటాయి. డిపెండబుల్ అండ్ స్టేబుల్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు అది చేసినందుకు స్ట్రైక్ చేస్తున్నారు కదా పంజాబ్, హర్యానాలో స్తంభింపజేశారు కదా ప్రభుత్వాన్ని. చేయలేదు కదా, ఇంకా కామన్ మార్కెట్ రాలేదు కదా, ఇంకా దాని ప్రపోజల్స్ కామన్ మార్కెటే కదా రాలేదు కదా. పెడితే మంచిదే. అంటే వ్యవసాయం ఆపారు కదా స్ట్రైక్ చేసి వాళ్ళందరూ వద్దని అంటున్నారు. అట్లా కాదు. ఇప్పుడు మనకి పత్తి జరిగిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఇది 1996లో జరిగింది మన జిల్లాలో. 1996లో ఏం జరిగింది? పత్తి రేట్లు పెరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతుంటే నేను తీసుకున్న యాజిటేషన్లో వచ్చిన నినాదం డిమాండ్ ఏంటంటే పత్తి ఒక 5 లక్షల వేళ్ళు పత్తిని ఎగుమతి చేసినట్టయితే డిమాండ్ వస్తుంది, రేటు పెరుగుతుంది, రైతులు బయటపడతారని చెప్పి. సరే, అప్పుడు టిఆర్ సుబ్రహ్మణ్యం క్యాబినెట్ సెక్రటరీగా ఉన్న టిఆర్ సుబ్రహ్మణ్యం అప్పట్లో టెక్స్టైల్స్ సెక్రటరీగా ఉండేవాడు. ఆయన ఏం చేశాడు? 5 లక్షల వేళ్ళు ఎగుమతికి ఆర్డర్ ఇచ్చేసి దాన్ని ఈ రూటెడ్ త్రూ ది ఎలక్షన్ కమిషన్, టిఎన్ శేషన్ అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చున్నారు కనుక ఇది ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది కనుక ఎన్నికలు అయ్యే వరకు కూడా దీన్ని అమలు ఆపమని చెప్పి ఆర్డర్ వేశాడు. ఎన్నికలు ఆర్డర్ వేస్తే నేను అలాగే కాదు, ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అతనికి లెటర్ పెట్టి చేస్తే పలకపోతే ఫోన్లే ట్రై చేసినా కానీ కాల. అప్పుడు ఎంఎస్ గిల్ అని ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆయన ఉండేవాడు కమిషన్లోను. ఇంకొక ఆయన మన జీవీజీ కృష్ణమూర్తి గారిని తెలుగు ఆయన ఉండేవాడు. వాళ్ళిద్దరికీ ఫోన్లో మాట్లాడారు. ఏం చేయాలి వాడు అసలు ఎన్నప్పుడు మళ్ళీ నువ్వు ఏమైనా లోక్సభకు వస్తే అంటాడు, లేకపోతే మనలో కదా. అదే ఉత్తరాన్ని ప్రభాశంకర్ మిశ్రాకి పంపించాను నేను. ప్రభాశంకర్ మిశ్రా ఈ ట్రీటెడ్ ఇట్ యాజ్ ఎ పిటిషన్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ పోస్టెడ్ ఫర్ హియరింగ్. మీరు కోర్టుకి వెళ్ళి చేసినాక ఎవడేవాడు అసలు? ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్డికేటెడ్ దర్ రెస్పాన్సిబిలిటీ టు ది ఇమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. వాడు ఈ యాక్టెడ్ లైక్ ఎ బుల్ ఇన్ చైనీస్ షాప్ గాడిద. ఇప్పుడు భూకంపం వచ్చి జనం చేస్తూ ఉంటే డస్ ఇట్ మీన్ టు సే అది భూకంపం వచ్చినా సరే నేను ఎలక్షన్ డిక్లేర్ చేశాను కనుక రిలీఫ్కి వెళ్ళాలని చెబుతాడు వాడు. ఏమిటి పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్, హౌ కమ్ దట్ ఫెలో యాక్ట్స్ లైక్ దిస్ డ్యామ్డ్ అని చెప్పి పెద్ద జడ్జిమెంట్ అప్పుడు డిక్టేట్ చేశాడు. అలాగా డిపెండబుల్ అండ్ స్టేబుల్ ఎక్స్పోర్ట్ పాలసీ ఉంటే దానికి మనం వేర్ డూ వీ స్టాండ్ అనేది మనకు తెలుస్తుంది. అది ఈ నేపథ్యం. అది చేస్తే బాగుంటుందని. ఆఖరిగా మరొక ప్రశ్న. ఇప్పుడున్నటువంటి సరళీకృత ఆర్థిక విధానాలనండి, లిబరలైజేషన్ అనండి, అంటే మోడీ ప్రభుత్వము, నిర్మలా సీతారామన్ది, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారిది, ఈ కంపారిజన్లో మీకు ఏమనిపిస్తున్నది? కంపారిజన్ ఎలా ఉన్నది అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మోడీ వాట్ ఎవర్ హీ వాంట్స్ ఈజ్ ఫ్రీ టు డూ దట్. అతనికి ఆ స్వేచ్ఛ ఉంది. అతని పేరు మీద ఎలక్షన్ జరిగింది. తర్వాత మన్మోహన్ పేరు మీద ఎలక్షన్ జరగల, ఎవరి పేరు మీద ఎలక్షన్ జరిగింది. తర్వాత అందువలన ఆ ఎజెండా ఆయన అమలు చేయాల్సిన పరిస్థితి ఉండింది ఒకటి. అందుకని మోడీకి, మన్మోహన్ సింగ్ లేని స్వేచ్ఛ మోడీకి వచ్చింది. అతనికి ఏదైనా చేయాలంటే చేసేయచ్చు. దానికి హైకమాండ్ లేదు, లో కమాండ్ లేదు, ఆయనే మొత్తం కమాండ్ అంతా. అందుకని వీ కాంట్ ఎక్స్పెక్ట్ ది సేమ్ ఫ్రమ్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఒక కాన్ఫిడెన్సెస్ నాట్ ఓన్లీ అపోజిషన్ తీసుకురావడమే కాకుండా పార్టీలో కూడా ఒక కాన్ఫిడెన్సెస్ సాధించాల్సిన పాలసీని ఏర్పాటు చేయడంలో కూడా దాన్ని ఏర్పాటు చేయడంలోనూ అమలు చేయడంలో కూడా ఒక కాన్సెన్సస్ ఏకాభిప్రాయం సాధించాలంటే మన్మోహన్ సింగ్ చాలా కష్టమైన పని. అయినా కూడా ఎట్టగొట్ట లాక్కొస్తున్నాడు. కానీ ఇంతవరకు మోడీకి ఉన్న స్వేచ్ఛ ఆయనకు ఉండదు. అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే కొత్త ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక విధానాలు మీకు అంటే ఒక మంచి పార్లమెంటేరియన్గా, రాజ్యసభలో అత్యధిక ప్రశ్నలు వేసినటువంటి పార్లమెంటేరియన్గా మీకు గౌరవం ఉన్నది.
రైతు నాయకుడిగా మీ యొక్క ప్రధానమైనటువంటి బేస్ ఉంది. ఒక ఇంటలెక్చువల్గా, ఒక మంచి ఎకనామిస్ట్గా మీరు మేమంతా కూడా అది పాల్కీవాలా ఆఫ్ గుంటూరు అనుకుంటూ ఉంటాం. బడ్జెట్ రాగానే శివాజీ గారు ఏం చెప్పారని మీడియా కానీ, అదేవిధంగా లోకల్ సంస్థలు కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర సంస్థలు కానీ చూస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక విధానాల మీద మీ స్పందన ఒక్కసారి మా చెప్పండి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ త్రూ హిజ్ లైఫ్ ఈ స్పెంట్ ఇన్ ఎకనామిక్స్. రైట్ ఫ్రమ్ 1972 నుంచి మీరు ఇందాక చెప్పినట్టుగా మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ డివిజన్ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్టర్లో కానీ, లేకపోతే ఎకనామిక్ అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు, లేకపోతేనేమో సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫేర్స్ కానీ, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కానీ, యూజీసీలో కానీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ దాంట్లో ఉన్నాడు ఆయన. తర్వాత అది కాకుండా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నాడు. అది కాకుండా సౌత్ కమిషన్ దానికి సెక్రటరీగా ఉన్నాడు. అందుకని ఆ అనుభవం అంతా కూడా ఆయనకి ఇది ఫంక్షనింగ్ అండ్ ఫ్రేమింగ్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఉపయోగపడినాయి యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్. అందువలన దట్ వే ఈ వాజ్ ఆన్ ఎ బెటర్ ఫుటింగ్ దెన్ ఎనీబడి ఎల్స్. ఇకపోతే దాని ఇంప్లిమెంటేషన్ విధానపరమైన నిర్ణయాలు చేయడంలో స్వేచ్ఛ మోడీకి ఉన్నంత స్వేచ్ఛ లేదు. మోడీకి స్వేచ్ఛ ఉంది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంత స్వేచ్ఛ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్, అంత స్వేచ్ఛ ఉన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చింది మోడీని. అంతవరకు మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ ఎక్నాలెడ్జ్ దట్ కెపాసిటీ. దాన్ని తక్కువ అంచనా గీయటం లేదు. అయితే ఆయన దగ్గర మనుషులు ఎక్స్పర్టైజ్ ఉన్న మనుషులు తక్కువ, మినిస్టర్లో కూడా అన్నీ ఆయనే చూసుకోవాలి. మీకు ఇవాళ ఎవరో లేకే కదా జయశంకర్ని పెట్టింది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గాను. ఎక్స్టర్నల్ అఫేర్స్ సుష్మా స్వరాజ్ ఉంది, ఆమె మాతో పాటు ఉండేది. అవి ఏం చేస్తుంది పాపం, అప్పుడు మొత్తం పని అంతా మోడీని చూసుకోవాల్సి వచ్చేది కదా. అట్లాగే మిగతా మంత్రులు కూడా. అందువలన అతను అది వేరు. రెండోది ఈ విషయ పరిజ్ఞానం కూడా మన్మోహన్ సింగ్తో ధీటైన వాళ్ళు మనం పోల్స్టాక్ లేదు. అది దట్ ఈ క్లాస్ బై హిమ్సెల్ఫ్. అందు గురించి అది ఉన్నాళ్ళు అందరినీ కలుపుకోలుతనంగా ఉండాలి అవన్నీ మనం చెప్పొచ్చు. కానీ ఎట్లా సాధ్యం అవుతుంది? అది ఇది రెండు కావాలనుకుంటాను. కాళిదాస్కి నువ్వు అది కావాలి ఇది కావాలంటే తాగేసి మొత్తం నేనే అన్నట్టుగా సాధ్యం కాదు కదా ఇక్కడ. అది రాజ్యసభలో సామాజిక చైతన్యం తీసుకురావటంలోనూ ఒక గొప్ప జీవితాన్ని గడుపుతున్నటువంటి డాక్టర్ యలమంచిల శివాజీ గారి స్పందన మన్మోహన్ సింగ్ గారి యొక్క పాలసీస్ మీద, అదేవిధంగా ఆధునికంగా ఒక రకమైనటువంటి వారు పరోక్షంగా మంచి సూచనలు చేశారు ప్రస్తుతం పాలిస్తున్నటువంటి వాళ్ళకు కూడా. ఇలాంటి ఆలోచనలు కనుక తీసుకుంటే రైతులు, అదేవిధంగా మిగిలినటువంటి రాష్ట్ర ప్రజలు, అలాగే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అప్గ్రేడ్ అవ్వటానికి ఒక గొప్ప ఆలోచన ఇచ్చారు. సాధారణంగా మనం అంతా కూడా ఈ ఫ్రీ బీస్ మీద చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ జరుగుతున్నాయి. కానీ వారు ఇచ్చినటువంటి డెఫినిషన్ దానికి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. సో కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుందని, దేశ సౌభాగ్యంగా ఉంటుందని వారి యొక్క అభిప్రాయాన్ని రికార్డ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.